సుప్రీంకోర్టు నిన్న ఏవైతే అభ్యంతరాలను పిటిషనర్లు లేవనెత్తారో వాటికి సంబంధించి కొత్తగా నియామకాలు అనేది కూడా చేపట్టము. వక్ఫ్కు సంబంధించిన కౌన్సిల్ కావచ్చు, లేకపోతే స్టేట్ కౌన్సిల్ ఉంది, సెంట్రల్ కౌన్సిల్స్ ఉన్నాయి, వక్ఫ్ కౌన్సిల్ బోర్డ్స్ ఉన్నాయి. వాటిలో ముస్లిమేతర సభ్యుల నియామకం సంబంధించినటువంటి అంశాలు కొత్తగా ఎలాంటి నియామకాలు అనేది కూడా చేపట్టమనే ఉత్తర్వులు ఇచ్చింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎటువంటి మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించింది. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు సైతం చేపట్టవద్దని చెప్పింది. ఇక కేంద్రానికి కౌంటర్ ఫైల్ చేసేందుకు వారం రోజుల సమయం ఇచ్చింది న్యాయస్థానం. వక్ఫ్ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వక్ఫ్ బోర్డులో నూతన నియామకాలు చేపట్టొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎలాంటి మార్పులు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులైన రామిఫికేషన్ పర్యవసనాలు ఉంటాయి కనుక మేము అడ్మిషన్ స్టేజ్లోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు భావించింది. ఇట్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్. సాధారణంగా పిటిషనర్లు కోరుతుంటారు, సార్ ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇవ్వండి సార్ అంటే కూడా కోర్టు ఇవ్వదు. ఇంటర్వ్యూ దీనిపైన మేము విచారణ జరుపుతున్నాం కదా, ఏం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఈరోజు దీన్ని విచారించింది. 75